వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్? మీరు చూసినట్లయితే చాలా వరకు డిబేట్స్ అవుతుంటాయి, సింక్రోనస్ ఫంక్షన్స్ వర్సెస్ అసింక్రోనస్ ఫంక్షన్స్, లేకపోతే సింక్రోనస్ ప్రోగ్రామింగ్ వర్సెస్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్, ఇలా చాలా అవుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కీవర్డ్ సింక్రోనస్ అంటే ఏంటి, అసింక్రోనస్ అంటే ఏంటి, ఇది తెలుసుకుంటే అప్పుడు మీరు డిబేట్స్లో పాల్గొనొచ్చు. సో తెలుసుకుందాం ఇప్పుడు. వాట్ ఈస్ సింక్రోనస్? ఫస్ట్ సింక్రోనస్ అంటే ఏంటంటే, సపోజ్ యూఆర్ హ్యావింగ్ 5 టాస్క్స్. మీరు ఈచ్ ఆఫ్ 5 టాస్క్ని ఎలా చేస్తారంటే, ప్రతిదీ సపోజ్ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిన తరువాతే సెకండ్ టాస్క్ని స్టార్ట్ చేస్తారు. సెకండ్ది కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్, అలా ఎవ్రీ టాస్క్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇస్ట్ ప్రీవియస్ అనమాట. ప్రీవియస్ టాస్క్ గురించి వెయిట్ చేస్తుంది. అలానే మీరు థర్డ్ దానికి వచ్చినా సరే సెకండ్ టాస్క్ గురించి వెయిట్ చేస్తుంది. దీన్నే సింక్రోనస్ అంటారు అనమాట. అంటే ఒకటి తర్వాత ఇంకొకటి. ఎసింక్రోనస్ అంటే ఏంటంటే ఆ 5 టాస్క్లు కూడా అట్ ఏ టైం నువ్వు మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, అంటే ప్రతిదీ స్టార్ట్ చేస్తావు. దాన్నే ఎసింక్రోనస్ అంటాం అనమాట. అంటే బిఫోర్ టాస్క్తో నీకు సంబంధం ఉండదు, నీది నువ్వు చేసుకుంటూ పోతావు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ యూఆర్ ప్లేయింగ్ ఏ లూడో గేమ్. ఒక 4 మెంబర్స్ లూడో గేమ్ ఆడుతున్నారు. ప్లేయర్ ఏ, బి, సి అండ్ డి. ప్లేయర్ ఏ డైస్ వేసి రోల్ చేస్తాడు. ఈ టైంలో ఏమవుద్ది, ప్లేయర్ బి స్టార్ట్ చేయలేడు. ఎప్పుడైతే ప్లేయర్ ఏ డైస్ రోల్ చేస్తాడో అయిపోయిన తర్వాత ప్లేయర్ బి స్టార్ట్ చేయగలడు. ప్లేయర్ బి తర్వాత ప్లేయర్ సి తర్వాతే ప్లేయర్ డి. అంటే ప్రతి ఒక్కడి యాక్షన్ కూడా ఆ ముందు యొక్క టాస్క్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ లూడో గేమ్ అంతా కూడా సింక్రోనస్ అనమాట. అలా కాకుండా యూఆర్ ప్లేయింగ్ పబ్జీ గేమ్. ఈ పబ్జీ ఏంటి, యూఆర్ 4 ప్లేయర్స్. ప్రతి ఒక్కడు దిగిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు అనమాట. ఒకడు లూట్ ఏరుకుంటాడు, ఒకడు ఫైట్ చేస్తాడు, ఒకడు కార్ డ్రైవ్ చేస్తాడు, ఇంకొకడు రికాల్ సెంటర్స్కి వెళ్తాడు. సో ప్రతి వాడికి ఓన్ ఫ్రీడమ్ ఉంటుంది, ఓన్ ప్లేస్తో మూవ్ అవుతారు. మల్టీ టాస్కింగ్ అనమాట. సో దిస్ ఈస్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్.